ముందుగా అందరికీ నమస్తే. మనమందరం ముందుగా భారతీయులు. మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కులమతాలకు అతీతంగా భారతదేశం ఈరోజు ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉంది. కాబట్టి మొదట మనం అందరం కూడా భారతీయులు. మన దేశం మీదకి ఏ పరాయి దేశం వాళ్ళు వచ్చినా మనం అందరం కూడా సమిష్టిగా ఉండి కులమతాలకు అతీతంగా భారతీయులు కలిసికట్టుగా ఏ దేశాన్నైనా ఎదిరించగల శక్తి ఒక్క భారతదేశానికే ఉంది. ప్రపంచంలో చరిత్ర గల దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. ఈ యొక్క భారతదేశం కొన్ని శతాబ్దాల క్రితం వచ్చినటువంటి దేశం. ఈ దేశంలో అనేక కులమతాలకు అతీతంగా మరి ఉన్నటువంటి ప్రజలు అందరూ అన్నదమ్ములుగా ఉండేవారు. మరి అనేక మంది విదేశీయులు ఈ దేశంపై దండెత్తి ఇక్కడ ఉన్నటువంటి కారాగాండాల్ని భండాగారాల్ని తీసుకెళ్ళి ఇక్కడ కులమతాలు రెచ్చగొట్టి వారి హిందువులు కులమతాలుగా రెచ్చగొట్టి విడదీసి విభజించి పాలించారు. సో దానివల్ల మనం తెలుసుకోక నా కులం గొప్ప, నా కులం గొప్ప, నా కులం గొప్ప అని అనుకుంటున్నాం. కాబట్టి సోదరులారా, మొదట మనం భారతీయులం. ఈ యొక్క పదాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈరోజు మన ప్రధానమంత్రి మోడీజీ గారు భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామ సంస్థగా నిలబెట్టడం జరిగింది. ఈరోజు భారతదేశం అంటే ఒక మహాశక్తి అని చెప్పేసి ఇతర దేశాలన్నీ కూడా మన దేశం వైపు చూస్తున్నాయి. కాబట్టి మనం అందరం కులాలకు మతాలకు అతీతంగా భారతీయులమని మనం అందరం కూడా ఈ యొక్క భారతదేశాన్ని బాగా ఇంకా 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 అభివృద్ధి పరచాలి. ఎందుకంటే భారతీయులు బాగా శక్తివంతులు, మరి అదేవిధంగా కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులు. కాబట్టి మనము మన దేశాన్ని కాపాడుకోవాలంటే సమిష్టిగా ఉండాలి. ఏ పరాయి దేశం వాడు మన దేశంలో ఏలు పెట్టినా ఏలుని నరుకుతామని చెప్పండి. కాబట్టి ముందుగా మనం భారతీయులు, హిందువులు ముస్లిం క్రిస్టియన్స్ కాదు మనకు ముఖ్యం. మనం భారతీయులు. మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి యువకుడి పైన ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లోనే స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పడం జరిగింది. శక్తివంతమైనటువంటి 50 మంది యువకులు నా దేశం వైపు ఉంటే ఈ ప్రపంచాన్ని జయిస్తానని మరి ఎన్నో సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద గారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఎవరు ప్రలోభాలకు లొంగకండి, ఏ దేశం యొక్క ప్రలోభాలకు లొంగకండి. భారతీయులం భారతీయులం భారతీయులం. ఇదే వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి మీ యొక్క మెదడులో, మీ యొక్క మనసులో. మన దేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఉంది. దీనిని ఇంకా ముందుకు నడిపించాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని మరొక్కసారి తెలియజేస్తున్నాం. జై భారత్ మాతాకి జై హింద్.